హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేనేం ప్రిపేర్ చేస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి, 3 డేస్ బ్యాక్ ఒక సిస్టర్ నాకు ఒక కామెంట్ చేశారనమాట నా వీడియోలోని. అక్క హెయిర్ బాగుంది, హెయిర్ సీక్రెట్ ఏమైనా టిప్స్ చెప్పక్క అని చెప్పేసి. సో అలాగే ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు ఇంట్లో చేసుకునేది చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ నుంచి నేనైతే ఉసిరికాయలు, పెద్ద కొండ ఉసిరికాయలు అంటారు వీటిని, అవి తీసుకొచ్చానమాట. సో ఇది సీజనల్ కాదు, బట్ ఇప్పుడు నాకు దొరికాయి. అయినా కూడా తీసుకొచ్చి నేను ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఫ్రిడ్జ్లోని. అలాగే ఇక్కడ ఈ ఉసిరికాయలు బాగా వాష్ చేసేసుకొని పీసెస్ కింద, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా అక్కడ లైన్ కనబడుతుంది మనకి కరెక్ట్గాను. దాని మీద చిన్న చిన్న వైట్ లైన్లు కనబడుతున్నాయి చూసారా? ఆ లైన్ల మీద నైఫ్ పెట్టి కరెక్ట్గా కట్ చేస్తే మనకు పీసెస్ అన్ని చాలా చక్కగా వస్తాయన్నమాట. సో నేనైతే ఒకటే నమ్ముతానండి, మన బాడీలో విటమిన్స్ లేకుండా మన హెయిర్కి ఎన్ని అప్లై చేసినా కూడాను హెయిర్ అనేది వర్క్ అవ్వదండి. మనకి ఎన్ని రాసినా కూడా హెయిర్ అనేది మనకి కరెక్ట్గా పెరగదనమాట. కరెక్ట్గా మన బాడీలో విటమిన్స్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా మన హెయిర్ ఊడిపోకుండా రిమైనింగ్ ఏం చేసినా కూడా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. సో ఇదైతే నేనైతే గట్టిగా నమ్ముతాను. సో అలాగే ఇక్కడ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో అలాగే పిక్కలన్నీ మనం బయట పడేసుకోవచ్చు, లేదా ఇంకా ఆయిల్లో అది వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. అలాగే ఇందులో 1 ఇంచ్ అల్లం అనమాట. 1 ఇంచ్ అని కరెక్ట్గా చెప్పను, కొంచెం అల్లం అనేది కొంచెం నేను ఒక చిన్న ముక్క తీసుకున్నాను. అలాగే కరివేపాకు మన ఇష్టమేనండి, ఎంత వేసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే కరివేపాకు జుట్టుకు బాగా పనిచేస్తుంది కాబట్టి. సో అలాగే వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చాలా చక్కగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. 3 ఈక్వల్గా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం 3 కూడా, ఎందుకనంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా, లైట్గా వాటర్ అనేది, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకుంటే చాలా చక్కగా మనకు జ్యూస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో అలాగే ఇక్కడ నేను మొత్తం అనేది కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు, హెయిర్ ప్రాబ్లం అంటే జుట్టు రావట్లేదు, కొత్తగా జుట్టు రావట్లేదు, లేకపోతే జుట్టు ఊడిపోతున్నది, అలాగే లేదనంటే చివర్ల కుదుళ్ళు అది అంటే చిట్లిపోతూ ఉంటాయి కదా హెయిర్ అనేది కూడాను. సో అలాంటి వాటన్నిటికీ కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ గ్రోత్ అయితే మాత్రం చాలా చక్కగా వర్క్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి మాత్రం. సో అలాగే మొత్తం అంతా ఇక్కడ నేను ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లోని కొంచెం మనం హనీ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఈ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల హెయిర్కే కాదండి, ఫేస్ గ్లో కానీ లేకపోతే ముడతలు కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఉన్నా పోతాయి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇదనమాట, నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగుతాను. అలాగే ఇందులో వచ్చే ఈ వేస్టేజ్ అంతా కూడా హెయిర్కైనా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే పక్కన పడేసేయచ్చండి. సో ఇది నేను ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటానన్నమాట. సో చాలా బెస్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.